ఇవాళ మన ఇంట్లో కోడిగుడ్డు పచ్చడి. అవును, మీరు విన్నది నిజమే, కోడిగుడ్డు పచ్చడి వచ్చేసేయండి. రోలు రోకలు కూడా సిద్ధంగా ఉంది. కడిగేసి నీట్ గా పక్కన పెట్టేసిన చెక్క ఆరిపోయింది. బాగా కడిగిన రోట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా నలిగిన తర్వాతనే చిన్నులపాయ, జీలకర్ర, ఆనియన్ ఒకదానమ్మట ఒకటి వేసి బాగా దంచుకోండి. అంటే మెత్తగా కాదు, కచ్చా పచ్చగా దంచుకుంటేనే బాగుంటది. మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోడిగుడ్డు పచ్చడి కాబట్టి కోడిగుడ్డును ఒక గిన్నెలో కొట్టుకుని బాగా బీట్ చేసుకోండి. ఒక కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని దాంట్లో ఈ బీట్ చేసుకున్న కోడిగుడ్డు ఉంది కదా, అది వేసి కొద్దిగా పొరుట్లాగైతే ఫ్రై చేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో నూనె పోసుకొని మనం కచ్చపచ్చగా దంచుకున్నాం కదా, పచ్చిమిర్చి, పెద్దులపాయ, చిన్నులపాయ, జీలకర్ర, కళ్ళుప్పు వేసి ఇంకా అది కూడా వేసి బాగా ఫ్రై అవనిచ్చి, ఎందుకంటే పచ్చిది కదా మనం దంచింది, కొద్దిగా ఫ్రై అవనిచ్చేసి మనం పొరుట్లా చేసుకున్నాం కదా కోడిగుడ్ని, దాన్ని కూడా వేసేసుకుంటే టేస్ట్ మటుకు భలే ఉంటుంది. అసలుకి ఒకసారి ట్రై చేయండి, మీకు కోడిగుడ్డు పొరుట్లాగా అనిపించచ్చు, కానీ ఈ టేస్ట్ మటుకు బాగుంటది. ట్రై చేసి చూడాల్సింది మీరు.